కోసం మంచి మంచి ఇత్యత్రమైన ముచ్చట్లు కొన్ని తీసుకొని వచ్చిన. మరి ఆ ముచ్చట్లు ఏందో, ఆ ముచ్చట్ల సంగతి ఏందో, ఎవరు అంటారు, ఎవరు ఏడికి పోతారో ఒకసారి మనమైతే చూద్దాం. మరి ఆ ముచ్చట్లు ఇగో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తానే కదుల్లా. ఈ ఎలక్షన్స్లల్లా ప్రత్యర్థికి ఎత్తుకు పై ఎత్తు ఎట్లా వేయాలి, వాళ్ళని ఎట్లా ఓడించాలి, వాళ్ళ దృష్టిని మొత్తం జనాల సైడ్ ఎట్లా మలపాలన్నదే పాయింట్. కాబట్టి ఇక పాయింట్ మీద ఇలా కడియం శ్రీహరి సార్ ఏందో మాట్లాడదామని అనుకుంటానట. మరి ఇక ముచ్చటేందో ఒకసారి ఇందామా. మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. రాజయ్య అంటే గా తాటికొండ రాజయ్య సారే కదా సారు. అదే గా బీఆర్ఎస్లో సీనియర్ లీడర్ ఉంటాడు కదా. ఆయనకు పాపం ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ ఏమీ ఇవ్వలేదు కదా. మరి ఆ సార్ చూస్తేనేమో ఫుల్ సీనియర్ కదా సార్. మరి పాపం అమాయకుడు డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. ఎందుకు సారు టికెట్ ఇవ్వనందుకు ఇట్లా పిచ్చిలేసి ఇట్లా మాట్లాడుతాండ ఏంది? పెద్ద మాట అన్నాడు సార్. అయినా బీఆర్ఎస్ పార్టీలో ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కదా సారు. మరి ఆయనకు టికెట్ ఇవ్వాలి కదా. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. అవును సారు, మరీ గంత గలీజ్గా మాట్లాడుతాడా. మరి ఇక రాజయ్య సార్ అన్న మాటలకు మీరేమన్నా నారాజ్ అయ్యారా సారు? అయినా పర్వాలేదు. ఏంది సారు గంతగానం తిడితేమో ఏం కాదు, ఏం పర్వాలేదని అంటారు, ఇంత సింపుల్గా తీసుకుంటారు. ఇంతకీ ఎందుకో ఏమో మరి. కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. అవు సారు ఆయనకే ఇవ్వాలి. ఎందుకంటే పోయినసారి గా సర్పంచ్ ముచ్చట వచ్చింది కదా, గదే సారు ఈ సారు ఏదో అన్నాడు, గా మేడం ఏమో అన్నదని పుకారు లేచినాయి కదా. ఇప్పుడైతే జనాలు గా సారు కనుక టికెట్ ఇచ్చిరనుకో మేము ఓట్లు అయితే సచ్చినా ఏమని చెప్తున్నారు. అయినా మీకు గా సార్కు పచ్చగడ్డ అయితే బాగుంటుంది, మీరేమో గా సార్కు టికెట్ ఇస్తే మంచుకుండా అని చెప్పబడుతుంది. ఏం సారు రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది. అరే జనాలందరూ ఆ సార్కు టికెట్ ఇస్తే మేము ఓట్లు వేయమని అంటుంటే మీరేమో ఎంపీ టికెట్ గా సార్కి ఇస్తే బాగుండు, గా సార్ అయితేనే మంచుకుండా అనబడుతుంది. ఎందుకు రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు. నీ మొక్కలు చూపించొద్దు నాకు అని చెప్పి ఇక గా టికెట్ ముచ్చట పక్కకు పెడితే సార్ను ఒక ఫామ్ హౌస్లకు రానియకపోతే సారు మనసు పాపం ఎంత మదన పడ్డదో ఏందో. టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి, ఈయన ఉంటే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేరాడు. అయినా నాకు తెలియక అడుగుతా సారు, నిన్ను తిట్టిపిస్తే గాలకేమొస్తుంది? పైసలు ఇచ్చి మరీ తిట్టిపిస్తున్నానని చెప్తున్నావు, గాలకేమన్నా లాభం ఉంటుందా మరి? కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే, రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇదంతా మోసపెత్తుగడ. మరి ఎందుకు ఇవ్వలేదంటావు సారు? రాజయ్య సార్ పైన ఏమన్నా ప్రేమ లేకనా? ఇదంతా ఏమన్నా మోసం అంటావా, కుట్రంటావా సార్ నువ్వైతే? ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను. ఎదురుగా నీ అంత గొప్పవాడు లేడని మాట్లాడతాడు, కానీ వీడు వెధవాని మనం బయటికి వెళ్ళగానే మాట్లాడతాడు. ఇక గిదనుల్లా ఓట్లల్లా సీట్ల ముచ్చట ఇక కడియం సార్కి ఏమో ఈ సాడుకొండ రాజయ్య సార్ అంటే పడది. అయినా కూడా మస్తు మస్తు మంచి మంచి ప్రేమలు వలకపోతాడు ఆ సార్ మీద. ఇక మరి ఇది ఎంత దూరం వస్తుంది, ఏడికత్తదో ఇక మరి మనం చూడాల్సిందేనుల్లా.